జనగాం జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వీవర్స్ కాలనీకి చెందిన గుజ్జుల వీరస్వామి లక్ష్మి దంపతులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు దుండగులు వారిపై దాడి చేసి మెడలో ఉన్న 3 తులాల బంగారాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పానాలు నిలబడుతుంటే వాళ్ళు నిలబడ్డారు అంటేనే ఉన్నా అడ్డం తిరిగి ఫస్ట్ వాళ్ళు అడ్డం తిరుగుతాక వస్తుర్రు. ఏమో వత్తురు పోదాం అంటనే ఉన్నా పోదాం అయ్యో దొంగలే ఉన్నట్టు ఉరుకొస్తుంటే బండి గుంజి మీద ఎత్తేసిర్రు. గుంజి అనగానే నేను ఆయన లేబట్టారు, అయ్యో కొట్టకూరు ముసలాయన కొట్టకూరు అంటూనే ఉన్నా. బండి లేబట్టిర్రు, ఆ బండి మళ్ళీ ఎత్తేసి నేను వాళ్ళ దిక్కు చూస్తుర్రు అని దెబ్బ బంగారం తీసి బొడ్లో ఎక్కగానే లంచం ఉండే ఏడబెట్టినవే చంపేస్తే దీనికి గొలుసు ఏడేసినవి, ఇప్పుడు గొలుసు ఏడేసినవి అని మీద కూర్చొని కథ నా పులుసులు ఆడిర్రు. వాళ్ళంతా పులుసులు ఆడి దొరకంగానే గుంజుకుంటే ఇద్దరు తోటి కూడా పంచాయతీ చేసిన. గుంజుకుంటుంటే కూడా ఏలు కట్ట అయింది, పొక్కు పొడిచింది, నన్ను చంపేస్తా అన్నాడు. నేను గట్ల గిట్ల చేస్తే మాత్రం పానం తీసి కావచ్చు.